బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఐఐటి హైదరాబాద్. బావా బావా బాగున్నావా? ఇంకా బాగోలే. ఆ పిల్లరా నీ కొత్త కోళ్ళం? ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం. నీ వేలు విడవని మేనకోళ్ళం అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు. ఈ నా కీపే నీ కొత్త కోడలకి జన్మభూమి. నీకు గుర్తుందా? అప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత తుపుక్కు నువ్వే ఇచ్చావు. ఇప్పుడు నీకు గుర్తొచ్చి ఉంటుందిలే. ఆ ఉమ్ము అప్పుడే తుడుచుకుంటే పోయింది. కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయి ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోవుకున్నా లైఫ్ లాంగ్ సరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాయి. అరవబకరా నా కొడక. బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోద్ది. చూడు, ఇయాల నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎగరటం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం. ఈ గవర్నమెంట్ కూలిపోద్ది. బావా, గడ్డిని తగల పెడతానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గి పుల్ల చాలు. ఆ అగ్గి పుల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట. ఈ రోజు నుంచి ది ఎండ్ కార్డు పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట. వచ్చిన పని అయిపోయింది, ఇంకొస్తా అన్నట్టు డాక్టర్. నా సన్ ఇన్ లాని లాక్రమే ఆశీర్వాదం తీసుకుని కానీ రారా సన్నిల్లా. మరి నా ఆడపడుచు లాంఛనమో? కుడికాలు లోపల పెట్టిరమ్మా. కాదు, కుడికాలు. కీప్ లెఫ్ట్ అన్నారు పోలీసోళ్ళు. అవునవును, కీపు ఎప్పుడు లెఫ్టే. వైఫే రైటు. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందో. అత్తా మామూలుకి నమస్కరించమ్మా. నీకు ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం చేశావరా? రాణి ఎవరో ముందు నాకు తెలీదు. తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేని తెలిసింది. నన్ను చంపినా సరే నేను మాత్రం రాణినే. నువ్వు ఈ ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలెడంత ఉంది. ఈ ఏడుపుని ఇక్కడ వేసి చేయకు, వెళ్ళు. అది కదనే. ఈ గొలుసు పెట్టుకో. ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా, అంత మాత్రానికి ఇంత బరువు పట్టుచరు ఎందుకండి? ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా. గడ్డిని తగల పెడతానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గి పుల్ల చాలు. ఆ అగ్గి పుల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట. మా అత్తయ్యకి మావయ్యకి అందరికీ తెలుసు. ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు. ఫోన్లేండి, పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాక ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను. మీరందరూ పోండి. ఒక రకంగా అంతే అనుకోండి. నేను 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చానండి. ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా. మా బాడీలో పార్ట్లు ఎలాగున్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని. అంటే భార్యాభర్తలు అన్నమాట. మీరు అలా డైరెక్ట్ గా అడిగారనుకోండి
కావాల్సి వస్తాయి. ఆ, ఒక రకంగా అలాగే అనుకుని ఆ. అన్ని టెస్టులు చేసేయండి. ఆ. అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి? అరగంట అయిందిలే, టెస్ట్లు అయిపోయినాయి. రిపోర్టు రేపు సాయంకాలం 6 గంటలకు ఇస్తాడంట. పద. ఏంటి బర్త్డే కేక్? ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా? ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే. అక్షింతలు తీసుకుని ఆశీర్వదించండి. అయ్యో అదేంటండి, తల మీద వేసి అక్షింతలు నోట్లో వేసుకుంటున్నారు? ఫు! నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు. పండగ మరి ఎందుకు చెప్పు డిస్కషన్? అది అక్కడ పెట్టే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సారీ లు, సారీ డార్లింగ్, సారీ రా. అయ్యో, అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి, ముందే పాడేశాను. అన్ని తప్పులే. చీ 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 చీ. దా జాగ్రత్తగా రా. రా నాన్న, కత్తి తీసుకో. రెడీ 1 2 3. చీ 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 చీ. మళ్ళీ తప్పు చేసే. పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నోరు తెరవమ్మా, నోట్లో పెడతాను. సారీరా, సారీ. అవును, నీ పుట్టినరోజని మీ నాన్నకు తెలుసా? తెలుసు. తెలుసు. నీ పుట్టినరోజని తెలుసు, కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు. నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలీదు. నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలీదు. ఫు! ఛీ! వాడికి డబ్బు మాత్రం పెరిగింది, బుద్ధి మాత్రం పెరగలేదు. లేదు. ఆహా, కారు హారను, మహారాజశ్రీ మా మామగారి కారు హారను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది. లల్లు లల్లు, త్వరగా పదలే, మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు. పద 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 పద. అమ్మాయి గారు, నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చిరామన్నారమ్మా. ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీల్లో పంపిస్తున్నాడా? లేదండి, ఇది ఒక్కటే. ఒక్కటే పంపించాడు. పోరా పోరా. ఛీ! ఇదేంటి కదులుతోంది? కారు బాంబు టైపులో మీ బాబు ఏమన్నా పార్సిల్ బాంబు పంపాడా? విప్పు విప్పు. ఆ ఆ కుక్క పిల్ల. ఓ, వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే. కసక్ బంగారం బయటికి రా.